ఇక్కడికి త్వరలో 1000 కార్లు వస్తాయి. ఎందుకని అడగనే? ఎందుకంటే నాకు సత్యకి ఇక్కడే పెళ్లి జరగబోతోంది. యా ఊదుడు స్లో అయిపోయిందే. స్పీడ్ అయ్యే ముందు స్లో అవుతుందిలే. నాకు మాత్రం ఈ పెళ్లి తొందరగా జరిగితే బాగుంది అనిపిస్తుంది. నువ్వు పబ్బు పోయిన దీన్ని లాయింగ్ చేస్తావు కదా. స్టాప్. ఓ ఇక్కడి నుంచి నేను సత్య మాత్రమే వెళ్తాం. ఓకే సూపర్ అన్నయ్య. ఏం గుర్రం రో, ఆ ఫిగర్ చూడు. ఓహో ఆ గుల్లుకి చూడు. ఓహో ఈ గుర్రం తిరిగింది రో. నాకు రాదు గాని ఈలేసేయాలనిపిస్తోందిరా. నాకు వచ్చిగా. వచ్చా ఏ చూద్దాం. ఇది బాల్కనీ లెవెల్, నేలలో వేసేది కావాలి రో. బేసిక్ గా నేలే, గుర్రం ఎక్కాం కదా అని బాల్కనీ ఇచ్చాను. ఇప్పుడు చూడు నేల ఇస్తాను. తీసుకొస్తాను. సత్య ఇంకెక్కడ సత్య? కేకిడికి కోకాడికి. చెయ్యొదులు. పట్టుకున్నది వదలడానికి కాదు. నువ్వే లాభం కోసం నన్ను తీసుకొచ్చి ఆ పులి బోన్లో పడేసావని నేను అడగను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ లాస్ట్. సత్య నీకు సమాధానం కావాలి, నేను నీకు సమాధానం చెప్పాలి, అంతే కదా? ఏంటలా ముద్దు పెట్టేశావు? సారీ చెప్పడానికి ఈ ఒక్కదానే కనిపించింది. సారీ చెప్పాలంటే ఎవరైనా ఇలా చేస్తారా? ఇంతకు ముందు ఎవరు చేసి ఉండకపోవచ్చు, కానీ ఆంధ్రదేశంలో ఇప్పటి నుంచి ఏ అబ్బాయినా ఏ అమ్మాయికి సారీ చెప్పాలంటే ఇలాగే చేయాలి. నీకేమైనా మెంట్లా? అవును మెంటలే. ఇంకేం చేస్తే బాగుండేది? ఒక్కటి చేయాల్సింది, ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాల్సింది కదా. ఎక్కడున్నావే? మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వెతుకుతారు. నన్ను చంపి నిన్ను పెళ్లి చేసుకోవడం ఆ గుండుగాడి బీర్ తాగినంత ఈజీ. పులిబోన్ అంటున్నావే, ఆ పులిబోన్లో నీకు పుట్టినరోజు చేసింది ఎవరు? కలలో ఉన్న మీ అమ్మ నాన్నని నీ కళ్ళ ముందుకు తెచ్చింది ఎవరు? నేను ఆ ఇంట్లో పెట్టాను కాబట్టి ఆ రాక్షసుడు నీ గురించి వెతకకుండా తడిగుడ్డ వేసుకుని కూర్చున్నాడు. ఆ తడిగుడ్డతోనే వాడు గొంతు కోయాలి. ఎలా? తెలీదు. మరేం తెలుసు? అది తెలీదు. రే నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. సత్య నా మాట విను. ఇది చాలా రిస్క్. వాడు పెద్ద రాక్షసుడు. నీకు వాడి గురించి తెలియదు. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. ప్లీజ్ చూసుకుంటా. ఏం కాదురా, నేనున్నాను కదా. ఎంత ఘోరం, ఎంత దారుణం చెప్తాను మా బావతో. రా పద వెళ్ళిపోతాం. అయితే ఇక్కడే ఉండిపోతావా? అవును, ఇలాగే ఉండిపోతా. అన్నయ్య అడిగితే నొప్పి అస్సలు లేదని చెప్పండి. అన్నయ్య చాలా సున్నితం. అయ్యో అన్నయ్య చూసేసావా? అన్నయ్య ఏం కాలేదు అన్నయ్య, బానే ఉంది, వచ్చి చూసుకో. అన్నయ్య బానే ఉంది, ఏం కాలేదు. మేడం లేవండి, లేవండి మేడం. చేయించిందన్నయ్య, చేయించిందన్నయ్య. వద్దు బావా, అంత అడుగుంటా. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. అన్నయ్య నీ వరస్ చూస్తుంటే సత్యతో ఐ లవ్ యూ చెప్పించుకోవడం కాదు, నువ్వే లవ్ లో పడిపోయినట్టున్నావు. ఉందిలే మంచి కాలం ముందు ముందున్నా. చూసినా నీ కోసం వల్ల మొత్తం నగరం అనిపించి పెట్టిన మీ అత్తమ్మా. ఏమ్మా బాగున్నాయా? అదేంటి అలా వెళ్ళిపోయింది? పెళ్లి కూతురు నగలు నచ్చలేదేమో. పడవు. సత్య సత్య ఏమైంది? ఆ నగలు స్టైల్ గా లేవు, ఓల్డ్ గా ఉన్నాయి. స్టైల్ గా అంటే ఎలా ఉండాలమ్మా? స్టైల్ గా అంటే అలా. అబ్బు అయ్య బాబాయ్, అంటే ఇప్పుడు రాజస్థాన్ వెళ్ళి కొనాలా? సత్యాకి నచ్చితే రాజస్థానే కాదు కజకిస్తానైనా వెళ్ళి తీరాల్సిందే. సరే వెళ్ళి స్టైల్ నగలే కొనుక్కోండి. కొత్తగా ఈ రాజస్థాన్ స్కీమ్ ఏంటయా? రాజస్థాన్ ఐడియా ఇచ్చింది నువ్వు, నన్ను అడుగుతున్నావు ఏంటి?
అయ్యే అయ్యే నమస్కారం, రండి రండి, వెల్కమ్ టు రాజస్థాన్. నా పేరు మాణిక్ చంద్. రాజస్థాన్ వచ్చి 20 ఏళ్ళైంది. మీకోసం అరగంటగా ఎదురు చూస్తున్నాను. అడ్డే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత బాగున్నారు, చూడ ముచ్చటేదంట. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. ఏంటయ్యా మీ అబ్బాయి గారి మీద ఒక్క మాట కూడా పడ్డావువా? మంచి బాడీ గార్డువే. అర్థమైందా? వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఇచ్చి ఈడు అదరం. మీ అభిప్రాయం సూపర్, అస్సలు మార్చుకోవద్దు. ఏడీడు ఇంకీడి పనేముంది? ఇదే లాస్ట్ ఛాన్స్, ఈసారి మిస్ అవ్వకూడదు. నాకు కదా ఏముంది, ఎవడో గాడిద గుద్దాడు కానీ. బావా బావా బావా, వాళ్ళిద్దరూ అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు. బావా ఏంటి? నీ అబ్బాయి వినపడలేదా? రెండోది బాగా వినపడినట్టుంది. బావా నీకు దండం పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. బావా ప్లీజ్ బావా, ప్లీజ్ దండం పెడతాను బావా. భయవని తీసేయి, కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు చెప్పు అన్నయ్య. ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ నగ తీసుకెళ్ళి వాడి జేబులో వేసేసాయి. దుష్టాసురా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. మాణిక్ చంద్ మీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా. నేను నిన్ను వదలను. రా మనం వెళ్దాం. నువ్వు రా, చెప్తాను రా. కొట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద సెట్, రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. దీనికి ఎవరికి కనపడమే. Amazing, it's incredible. Everybody speaks Spanish there. How is that? My God, what is that? Oh, it's a real statue. It is. Wow. Have you seen these before? Oh, my sister will go to see. So real. Amazing. Yeah, I think it's the first picture. I really need to take pictures. Oh, here. You want to see my full figure? Come on, come on. Run, run, run. Come on. వాళ్ళందరూ సాక్ తినేహారు, నీకేం కాలేదేటి? ఇది ఏకంగా పీసే కొట్టేయింది. అది సత్య, ఇదెలా ఉంది? నో. యా, ఇదెలా ఉంది? నో. ఓకే. జ్యువెలరీ బంగారం ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఏముంటుందిలేండి, వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి. బాబా మీరు అలా కోపడకండి సార్. సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా, ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి? ఏముంటుంది, మెటల్ డిటెక్టర్ కుయ్యి కుయ్యమని మోగుతుంది. తీసుకున్న వాడి వీపు విమానం మూత మోగుతుంది. అది అంతలా మోగుద్దండి? రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది, కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాడు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా అనుకుంటూ వెళ్తాడు అనమాట. సత్య, దిస్ ఇస్ బ్యూటిఫుల్. నీకు బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. ఇదెలా ఉంది?
బాగుంది. బాగుంది. ప్యాకెట్ ప్లీజ్. ప్యాకింగ్ ఎందుకు? నీ మెళ్ళో నేను వేస్తాను. ప్యాక్ చేద్దాం కదా ఇక్కడ. నో ప్రాబ్లం. నీకు చాలా బాగుంది. అన్న నువ్వు కింద వెతుకు, నేను పైన వెతుకుతా. నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా లేగా. ఇక్కడికి ఎలా వచ్చింది? మ్యాజిక్. మ్యాజిక్? నీకు మ్యాజిక్ కూడా తెలుసా? కమ్ ఆన్ లెట్స్ గో. వావ్. నీకు అసలు అర్థం మంచి జంట. నేను పెట్టాను మంట, నీకు మోగుద్ది గంట. సత్య రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట. ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను. లెట్స్ గో. ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి. వేరే కుమ్ముడు కుమ్మేస్తారు, రాజస్థాన్ ఒంట్లో కలకలకలకల వెళ్ళిపోతారని చెప్పారు. డోంట్ టచ్ మీ. బాబ్జీకి ఏమైంది? ఏం జరిగింది? ఏమైంది? ఏముంది, మనవాడేదో ముచ్చట పడ్డాడు. చలో చలో చలో, ఓ అపరాధి మే చలో. అరే చలో భయ్, చలో. బాబ్జీ అదే నాకు అర్థం కావట్లేదు బావా. ఈడు జేబులో అయితే నెక్లెస్ నా జేబులోకి ఎలాగొచ్చు? వీడిని ఏం చేద్దాం ఇప్పుడు? బుద్ధి తక్కువ నెక్లెస్ జేబులో వేసా. హిమే, నీ సువాసన ఎడారి భరించగలదామో కానీ నేను మాత్రం భరించలేనే. రాబందులు తిరుగుతున్నాయేంటండి? ఏముంది, గంటకో అరగంటకో మనిషి పోతాడనంగా అవి ఇలా చక్కర్లు కూడా ఉంటాయి. అయ్యో, గంట తర్వాత వస్తే ఏముంటుందో? మిగిలితే బోన్స్, లేకపోతే బోన్లు. ఏదో జోకు లాపి దాహం మంచిలవా. ఒంటెకు ఓ శక్తి ఉంది. 6 నెలల వరకు నీళ్లు కడుపులో దాచిపెట్టుకుంటుంది. దాన్ని అడగబోయే అదే ఇస్తుంది. ఏమే అన్ని నీళ్ళు ఒకదాని ఏం చేసుకుంటావు? నాకు గుక్కు నీళ్ళైతే చచ్చిపోతావా? ఇయ్యా సొమ్మొకడదే సోకొకడదే. ఒరే బాబ్జీ, ఊళ్ళో వాళ్ళంతా మీ మాయ పెద్ద మినిస్టరు. ఆడింటికి వెళ్తే నీకు ఏ చైర్మన్ పోస్ట్ ఇచ్చేస్తాడు అంటమే ఏంటి? నువ్వు వాళ్ళందరి మాటనేమో ఊపుకుంటే వెళ్ళిపోవడమే ఏంటి? అక్కడ ఈడెవడో కుర్రోడు తనెవరో అమ్మాయిని లవ్ చేస్తుంటే నీకు అనుమానం రావడమే ఏంటి? ఇలా ఎడారిలోకి వచ్చి కొట్టించుకోవడమే ఏంటి? ఈ ఒంట్లకి కనీసం గడ్డని ఎత్తున్నారా? నీకు అది కూడా ఇట్లేదు, అది కూడా ఇట్లేదు. ఏంటి బాబు, సాయం చేయమంటావా? ఏం సాయం అండి? పాపం నీకు నువ్వే కొట్టుకుంటున్నావు కదా, నేను చేద్దామని. దండి వచ్చి కొట్టి పెట్టండి దండి. ఏంటి అన్నయ్య, నీకు ఈ డ్రెస్ అద్దరిపోయింది అన్నయ్య. నాకేంటో సత్య కూడా ఇవాళ నీకు మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వచ్చి ఒక ముద్దుతో ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది అనిపిస్తుంది. వీడికి మ్యాచింగ్ ఎందుకు వేసుకొస్తుంది? వీడికి మ్యాచింగ్ వేసుకొస్తుంది కానీ. అయ్యో, ఇలాగే వెళ్ళిపోతావా ఏంటి? గిఫ్ట్ ఏది ఇవ్వవా? నేను తేలేదుగా. నేను తెచ్చాను అన్నయ్య నీకోసం. అన్నయ్య ఏమైందన్నయ్య, నచ్చలేదా? ఇక్కడ నిజమైన జింకలుండవా? ఎందుకుండవు, చుట్టూ అడవే. కాకపోతే జింకల కోసం పుల్లు సింహాలు వస్తూ ఉంటాయి. నేనే ఒక పులి. సత్య అడిగింది తీసుకొస్తాను. పదశ్రీ, వెళ్ళి జింకని పట్టుకొద్దాం. కృష్ణ జింక మా బావగాడు